డాడీ నాకు కోక్, మమ్మీ నాకు స్ప్రైట్ అని పిల్లలు మనల్ని అడగంగానే ఈ డ్రింక్స్ అన్ని వాళ్ళకి కొనిచ్చి మనం వాళ్ళని గారాబం చేస్తుంటాం. కానీ ఇదే వాళ్ళ ఆరోగ్యానికి అత్యంత హానికరం. సాఫ్ట్ డ్రింక్స్, వీటిని డ్రింక్స్ అనడం కంటే కెమికల్స్ అని పిలవడం ఉత్తమం. ఇందులో CO2, సోడియం బెంజేట్, కెఫెన్, పొటాషియం సార్బేట్ అండ్ యాడెడ్ షుగర్స్ వంటి అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయి. ఇందులో ఉన్న సోడియం బెంజేట్ మన శరీరంలో ఉన్న విటమిన్ సితో రియాక్ట్ అయ్యి అత్యంత ప్రమాదకరమైనటువంటి కార్సినోజెన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. ఇది పిల్లల్లో క్యాన్సర్ కణాలను ప్రేరేపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1,80,000 మంది మరణాలు ఈ సాఫ్ట్ డ్రింక్ కన్జ్యూమ్ చేయడం వల్ల సంభవిస్తున్నట్టుగా WHO అండ్ IARC అంచనాలు చెబుతున్నాయి. ఇందులో 40,000 మంది పిల్లలు క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నట్టుగా గ్లోబల్ స్టడీస్ తెలియజేస్తున్నాయి. ఇండియాలో సగటున ఒక మనిషి 500 ml ఈ సాఫ్ట్ డ్రింక్స్ని కన్జ్యూమ్ చేస్తున్నట్టుగా FCI లెక్కలు చెబుతున్నాయి. ఇది పిల్లల్లో 1 లీటర్ దాకా ఉంది. ఈ సాఫ్ట్ డ్రింక్స్ కన్జ్యూమ్ చేసే దేశాలలో ఇండియా 5th ప్లేస్లో ఉంది. ఈ డ్రింక్స్ తీసుకోవడం వలన క్యాన్సర్ కారకాలే కాదు, ఇతర ప్రమాదకరమైన జబ్బులైనటువంటి కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్, న్యూరలాజికల్ ఇష్యూస్, బోన్ ప్రాబ్లమ్స్ అండ్ రీనల్ ఫెయిల్యూర్స్ వంటి జబ్బులు వచ్చే అవకాశం ఉన్నది. అందరూ కూడా ఈ సాఫ్ట్ డ్రింక్స్ దూరంగా ఉంటూ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ అండ్ షుగర్ కేన్ జ్యూసెస్, కోకోనట్ వాటర్ అండ్ సమ్ వెజిటబుల్ జ్యూసెస్ తీసుకొని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి. పేరెంట్స్, మీ పిల్లల ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేయాలంటే మీరు సపోర్ట్ నాకు కావాలి. మీరు నాకు సపోర్ట్ చేయాలంటే కిందనటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీ బంగారు చేత్తో నొక్కాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.